యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మానవుని యొక్క అవసరతల యొక్క సంతృప్తిపైనే వారి యొక్క ఆత్మీయ జీవితం ఆధారపడుతుంది. దేవుడు మానవులందరినీ సృష్టించినవాడు. ఆయన ద్వారానే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ఎరిగినవాడు. ఈ లోకంలో సృష్టింపబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కొన్ని సహజ కోరికలతో పుడుతున్నాడనేది వాస్తవమైన సంగతి. దేవుడు సహజంగా ఆ కోరికలను వారిలో ఉంచాడు. ఆ కోరికలను సంతృప్తిపరచుకునే క్రమంలోనే మానవుడు దేవునికి వేరుగా వారి జీవితాలు కొనసాగించడం ద్వారా వారు పాపులయ్యి దేవుడికి దూరం అవుతున్నారు. దేవుడి నియమానికి వేరుగా వారి యొక్క అవసరం తీర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో వారు పాపులు అవుతున్నారు. పాపము వారిని ఏలిద్ది. వారు పాపం యొక్క దాసులుగా జీవితాంతము నిలిచిపోతారు. పాపం యొక్క ఏలుబడి కింద వారి జీవితాలు కొనసాగుతాయి. వారు మరణం వరకు పాపం యొక్క ఏలుబడిలో జీవించి నిత్య నరకానికి వారి జీవితాలను వారు సిద్ధపరచుకుంటూ ఉన్నారు. కనుక మానవుడు యొక్క అవసరతను సంతృప్తిపరచుకోవడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. మనల్ని సృష్టించిన దేవుడే మనము మన అవసరతలను ఎలా తీర్చుకోవాలి, ఆ అవసరతలు తీర్చుకున్నప్పుడు మనకు కలిగేటువంటి మేలేంటో ఆయన ఎరిగిన వాడై దాని కొరకు ఆయన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. కానీ మనుషులు దేవుడు ఏర్పాటు చేసేటువంటి మన అవసరతల యొక్క ప్రణాళికను తృణీకరించి వారి యొక్క సొంత ఆలోచనలను బట్టి, సొంత నిర్ణయాలను బట్టి, వారి యొక్క దురాశలను అనుసరించి తమ కోరికలను తీర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో వారు పాపులై చెడు కార్యాల వైపు వారి జీవితాలను కొనసాగిస్తూ దేవుడి మార్గానికి వేరుగా వారు బ్రతుకుతున్నారు. కనుక దేవుడు మనలో ఉంచినటువంటి సహజ కోరికలు మంచివి. అవి మనం సరైనటువంటి రీతిలో సక్రమైనటువంటి మార్గంలో వాటిని మనము సంతృప్తిపరుచుకున్నప్పుడు మనము ఆనందాన్ని అనుభవిస్తాం. అవి మనకి క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తాయి. ఎప్పుడైతే మనము దేవునికి వేరుగా ఆ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. మానవుని యొక్క సమస్యలన్నిటికీ కారణము సహజ కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలోనే జరిగిద్దనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా ఈ సహజ కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలోనే మనిషి యొక్క జీవితము కొనసాగుతుంది. దేవుడు మానవుల్లో సహజంగా 5 సహజ కోరికలను ఉంచాడు. ఇది ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి సహజ కోరికలు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుడు ఈ కోరికలను వాళ్ళలో పెట్టడం జరిగింది. మొదటిగా ఆకలి దప్పిక, 2 లైంగిక వాంఛ, 3 సహవాసము, 4 సాధించుట, 5 భద్రత. ఈ సహజ కోరికల యొక్క సంతృప్తిపైనే మానవుని యొక్క ఆత్మీయ జీవితము, సంతోషము, క్షేమకరమైనటువంటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఈ కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలో దేవుని నియమానికి వేరుగా బతికినప్పుడే
మనిషి సమస్యల పాలవుతున్నాడు అనేది వాస్తవం. భౌతికంగా సమస్యల పాలవుతాడు, ఆత్మీయంగా కూడా సమస్యలకు తావిచ్చిన వాడవుతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మానవుని యొక్క జీవితాన్ని ఎవరైతే సరైన రీతిగా ఆలోచించగలుగుతారో వారు మాత్రమే దేవుని జ్ఞానాన్ని గురించి అవగాహన చేసుకోగలరు. మనం ఈ లోకంలో సృష్టింపబడటానికి కారణం ఏంటో, ఎలా సృష్టింపబడ్డామో, దేవుడు మనలో ఉంచిన కోరికలను మనం ఎలా సంతృప్తిపరచుకోవాలో, ఈ క్రమాన్ని మనిషి సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకున్నప్పుడే తనకి తన మీద ఒక అభిప్రాయము, తను చేయవలసినటువంటి విషయాల మీద ఒక అవగాహన ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వీటి గురించిటువంటి అవగాహన లేకుండా బతుకుతుంటారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క జ్ఞానానికి వేరేటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రజలై ఉంటారు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనలో ఉంచేటువంటి ఈ సహజ కోరికలను సంతృప్తి కనుగొనేటువంటి విషయంలో యేసుక్రీస్తు వారు అనేక బోధలు తెలియపరిచాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మన సహజ అవసరతలను సంతృప్తిపరుచుకునేటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు బోధించాడు. మనం తెలియజేసుకున్నట్టుగా ఆకలి దెబ్బ గురించి యేసు వారు బోధించాడు. మనము ఆహారం విషయంలోనూ ఎలాగా సంతృప్తిపరచబడాలో యేసు వారు బోధించాడు. లైంగిక వాంఛ గురించి కూడా యేసు వారు బోధించాడు. సహవాసము, సాధన, భద్రత గురించి యేసుక్రీస్తు వారు అపోస్తలులు సైతం కూడా ఈ సహజ కోరికల యొక్క సంతృప్తి గురించి వాళ్ళు బోధించారు. వాటిని మనం అధ్యయనం చేసి ఆలోచించినప్పుడు మనకు జ్ఞానం కలిగింది. ఈ ఉన్నతమైనటువంటి అవసరతను సంతృప్తిపరుచుకున్నప్పుడు సక్రమైనటువంటి మార్గంలో వాటిని కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు కానీ, మన అనుభూతులు కానీ, మనము తీసుకునే నిర్ణయాలు కానీ సరైన రీతిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కానీ వాటికి వేరుగా మనం ఆలోచించినప్పుడు మన ఆలోచనలు స్థిరంగా ఉండవు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన భావాలు అన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఏంటంటే సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి మార్గాన్ని మాత్రమే కాదు యేసువారు బోధించింది. ఆ తర్వాత కలగబోవు మహిమ గురించి, మనం ఈ భూమి మీద కలిగి ఉండవలసినటువంటి జీవాన్ని గురించి యేసువారు బోధించాడు. కనుక ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద మనం అనుభవించాలంటే, సంతృప్తికరమైనటువంటి వాతావరణం మధ్య మన యొక్క ఆత్మీయ జీవితం కొనసాగాలంటే సహజ కోరికలను సరైన రీతిగా సంతృప్తిపరచుకోవడం నేర్చుకుని ఉండాలి. మన వైఖరులు, మనము ఆలోచించేటువంటి ఆలోచనలు, మన ప్రవర్తన అంతే కూడా ఈ సహజ కోరికల యొక్క సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. మనం సంతోషభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఇదే మార్గం. ఈ లోకంలో ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవాలంటే, మనలో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే ఈ సహజ కోరికల యొక్క తృప్తి మీదే ఆధారపడి ఉంటుంది. మనం కలిగినటువంటి ప్రతి అవసరత మనం సరైన రీతిగా సక్రమైన మార్గంలో తృప్తిపరచుకున్నప్పుడు
మనలో క్రీస్తు యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకున్నటువంటి ఆలోచన దృక్పథము, ప్రవర్తన, క్రియా జీవితము మెరుగుపడుతూ ఉంటుంది. మనము మన అవసరతలను తృప్తిపరచుకున్నట్టుకు సక్రమైనటువంటి దేవుని యొక్క నీతి మార్గాన్ని మాత్రమే ఎంచుకున్న వారమైతే మనము సుఖంగా నెమ్మదిగా బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే మనము అవసరతలను తృప్తిపరచుకునేటువంటి క్రమంలో దేవునికి వేరుగాను లోకానుసారమైనటువంటి పద్ధతులను అనుసరించి మనము ఈ అవసరతలను తీర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు మనలో దురాశ ప్రభావితంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దురాశను మన యొక్క అంతరంగమందు పురుకొల్పుతామో ఆ దురాశ చెడు వాంఛలకు, చెడు కోరికను తీర్చుకునే విధంగా మనల్ని నడిపిస్తుంది. కనుక మనలో దురాశ కానీ, మన అవసరం తీర్చుకునే విషయంలో దురాశ ప్రభావితంగా పనిచేస్తే మనము పాపములో పాలి భాగస్వామి అవుతాం. అందుకే మనము తప్పుడు నిర్ణయాలు తీసుకొని అక్రమమైనటువంటి పద్ధతిలో మనము సహజ కోరికలను సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మంచి ఆరోగ్యవంతమైనటువంటి గుణ లక్షణాలు మనలో అభివృద్ధి చెందాలంటే మన యొక్క జీవితంలో దేవుడు ఎలాగో మన సహజ అవసరతలను తీర్చుకోవడానికి నియమాన్ని ఏర్పాటు చేశాడో ఆ నియమానుసారంగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా బ్రతకడానికి సహజ కోరికల యొక్క సంతృప్తిపైనే ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకు చాలామంది ఆత్మీయంగా పతనం అవుతున్నారు, బలహీనంగా ఉంటున్నారు, లేదా విశ్వాసమందు స్థిరత్వం లేకుండా దిగజారిపోతున్నారు అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ఇదే కారణం. వారిలో ఉన్నటువంటి సహజ కోరికలను తృప్తిపరుచుకునేటువంటి క్రమంలో వారి యొక్క సొంత నిర్ణయాలను బట్టి వారు లోకంలో ఉన్నటువంటి మనుషులను, లోకంలో ఉన్నటువంటి వాటి మీద ప్రభావితం చేయబడి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకొని దురాశకు లోనయ్యి పాపులయ్యి దేవునికి వేరుగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. దురాశ దేవుని యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని స్నేహించదు. దురాశ దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి వైఖరిని కలిగి ఉండదు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మళ్ళాంటి అవసరతలు కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన దేవుని యొక్క చిత్తానికి వేరుగా ఏది చేయలే. అంత మాత్రమే కాదు, ఆయన ఎందుకు పాపం చేయలేదు అని మనం ఆలోచిస్తే ఆయన పాపము చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనలో దురాశ లేదు. దురాశ లేనటువంటి జీవితమే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పునాది. ఎప్పుడైతే మనం దురాశ పరులుగా మారతామో, దురాశ అనేది మన జీవితాల్లో ప్రారంభమైద్దో అప్పుడు సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. అందువల్ల ఉన్న దాంట్లో తృప్తిగా సంతృప్తికరంగా బతకడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి దేవుడు క్షేమకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు. ఇంకా ఇంకా కావాలి అనేటువంటి ఆ వాంఛ మనలో ఎప్పుడైతే కలిగిద్దో అది తీవ్రతరమై మనల్ని పాపంలో నడిపించుద్ది. పాపము మరణానికి దారితీసింది. అందుకే సక్రమైనటువంటి మార్గంలో సహజ అవసరతలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితము
ఆత్మీయంగా పతనమైద్ది. యేసుక్రీస్తు వారు మన అవసరతను ఎరిగినవాడు. మనకి ఏం కావాలో, మన అవసరతను సంతృప్తిపరచుకునేటువంటి మార్గము ఏమై ఉందో, మనం ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్యంలో పెంపారబడటానికి ఎలాంటి తృప్తికరమైనటువంటి జీవితము అవసరమై ఉందో ఆయన ఎరుగున్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి ప్రసంగము జీవాన్ని పెంపొందించుద్ది. మన యొక్క ఆత్మీయ స్థితిని పురుకొల్పిద్ది. కనుక యేసుక్రీస్తు వారు మన సహజ అవసరతను తృప్తిపరచుకునేటువంటి మార్గాన్ని మాత్రమే చెప్పల. మనం జీవనంలో బ్రతకడానికి ఈ సహజ అవసరతలు ఎంత ప్రయోజకరమైందో, వీటిని తృప్తిపరుచుకున్నప్పుడు జరిగేటువంటి మేలేంటో, దాని తర్వాత వచ్చేటువంటి మహిమ ఏంటో అనే విషయాన్ని గురించి కూడా యేసు ప్రభువు తెలియపరిచాడు. అందువల్ల మనిషి చాలా ఆలోచించగలగాలి, చాలా నేర్చుకోగలగాలి. జీవితము చాలా అద్భుతమైంది. దేవుడు మనలో ఉంచినటువంటి సహజ కోరికలను సరైన రీతిగా సంతృప్తిపరచుకునేటువంటి ప్రజలందరూ కూడా నీచమైనటువంటి స్వభావానికి వారి జీవితాలు ఆపాదించుకుంటారు. తాము అమ్మి వేసుకుంటున్నారు ఈ లోకంలో చాలామంది. సాతాను అనేక మందిని తన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. అనేక మంది సాతాను యొక్క ఊరిలో పడి ఉన్నారు. కారణము దురాశకు లోనగు వైఖరే వారి జీవితాల్లో నష్టం కలుగజేసింది. దురాశ అనేది రావడానికి కారణము సంతృప్తి అనే దానికంటే ఎక్కువగా మనం ఆశించినప్పుడే జరిగేటువంటి పరిస్థితి. మనం కలిగి ఉన్నటువంటి అన్నిటినీ సంతృప్తిగా అనుభవిస్తున్నప్పుడు దానికంటే ఇంకా కావాలనేటువంటి ఆలోచన పుట్టేదే దురాశకు దోహదపడేటువంటి విషయము. ప్రతి సహజ అవసరతను సంతృప్తికరంగా తీర్చుకున్నప్పుడు క్షేమము, ఆనందము, జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనిషి సంతృప్తి కంటే ఎక్కువగా ఆశించి దేవుని నియమాన్ని పక్కన పెట్టి లోకానుసారమైనటువంటి సాతాను యొక్క నియమాన్ని, మనుషుల యొక్క ఆలోచనల్ని తన జీవితంలో ప్రేమించి, తన జీవితంలో ఇష్టపడి ఎప్పుడైతే ముందుకెళ్తాడో దానివల్ల వచ్చేటువంటి పర్యవసానమే ఆత్మీయ మరణం. యేసుక్రీస్తు వారు వైద్యుడు. ఆయన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎరిగినవాడు. మనము పాపలు అవ్వడానికి కారణమేందో ఆయన తెలుసు. మనం పాపంలో పడిపోవడానికి హేతువేందో ఆయన ఎరుగున్నాడు. ఆయనకి సమస్తము మన జీవితాన్ని గురించి ఎరిగినవాడు. ఆయన మన మహిమను మనం పొందుకోవడానికి మార్గాన్ని సిద్ధపరిచినవాడు. మనం కోల్పోయేటువంటి జీవాన్ని సొంతం చేసుకోవడానికి ఆయనే మార్గమై ఉన్నాడు. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరత దేవుని నియమానుసారంగా మనం తీర్చుకున్నప్పుడు అది మనకి మేలుకరమైంది. అది మన జీవితాలకి ఎంతో ప్రయోజనకరమై ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎవరైతే తమ కోరికలను తృప్తిపరచుకునేటువంటి విధానాన్ని ఒక సవాలుగా ఎదుర్కొని బలమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తారో వారు ఉత్తమమైనటువంటి ఆలోచనలని, దైవికమైనటువంటి నిర్ణయాల చేత తమను, తమ కుటుంబాన్ని సరైన రీతిగా పరిపాలించేటువంటి వ్యక్తులుగా నిలిచిపోతారు. ఈ లోకంలో బలహీనంగా బతికేటువంటి వ్యక్తులు వారి ఆత్మీయ స్థితి సక్రమైనటువంటి మార్గంలో ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు త్వరగా పడిపోతారు. త్వరగా దురాశకు లోనయ్యేటువంటి వైఖరి వారిలో ఉంటుంది. దురాశకు లోనయ్యే వైఖరి ఎవరిలో అయితే
ఉంటుందో వారు ఎక్కువ ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపును కలిగి ఉండలేరు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి మార్గమే ఆ జ్ఞానానికి పునాదై ఉంది. సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి విధానం సరిగా అర్థం చేసుకునేటువంటి వారందరూ కూడా అటు జ్ఞానంలో పాలిభాగస్తులు కాలేదు. అందువలన దేవుని ఆజ్ఞలను మనం కనుగొని ఆ ఆజ్ఞలను అనుసరించి బతకడం ద్వారా మనము సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తే అది మనకి క్షేమకరము, ఆనందమైందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన భావాలు బాగుంటాయి, మన ఆలోచనలు బాగుంటాయి, మనము నెమ్మదిగాను సుఖంగా బతికేటువంటి మంచి అవకాశాన్ని దేవుడు ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తమ సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి మార్గాన్ని దేవుని నియమానుసారంగా వెతికిన వారైతే వారు ధన్యులు. దురాశ పరులు కాకండి, శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు మీ హృదయంలో ఆలోచన చేసుకోవద్దు. శరీరేచ్ఛల స్వభావము దేవునికి విరుద్ధమైంది. శరీరేచ్ఛలతో కూడిన జీవిత విధానము దేవుణ్ణి ఆనందపరచదు. అది పాపానికి, ఆత్మీయ మరణానికి దారితీస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కావున మన అవసరతలు సంతృప్తిపరుచుకున్నప్పుడు మనకి జ్ఞానం కలిగిద్ది, ఆలోచనలు బాగుంటాయి, నెమ్మది కలిగిద్ది, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఎప్పుడైతే మన అవసరతలను దేవుని నియమానికి వేరుగా సాతాను యొక్క పద్ధతిని అనుసరించి, లోకానుసారమైనటువంటి పద్ధతులను అనుసరించి సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తామో మనం దురాశ పరులు అవుతాం. దురాశ మనల్ని పాపంలో నడిపించింది. పాపము మనల్ని ఆత్మీయంగా మరణించేట్టుగా చేసింది. ఇది నెమ్మది లేనటువంటి జీవితం, అజ్ఞానమైనటువంటి జీవితం. అంత మాత్రమే కాదు, శాంతి ఉండదు, ఆలోచనలన్నీ కూడా చెడు నిర్ణయాలతోనూ చెడు ప్రవర్తనతోనూ జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33 సంవత్సరము దురాశ లేకుండా బతికాడు. ఏ విషయంలో కూడా దురాశ పడల వేసుకోవాలి, ఏ విషయంలో కూడా దురాశ పడల. ఆయన ప్రతి విషయాన్ని దేవుని నియమానుసారంగా ఆలోచించగలిగాడు. అందుకే ఆయన మనకి జీవాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కావున యేసుక్రీస్తు యొక్క ప్రసంగాలు మనకి జీవాన్ని ఇస్తాయి, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాయి. మన అవసరం తీర్చుకోవడానికి యేసుప్రభు యొక్క మార్గాన్ని అనుసరిద్దాం, ఆయన వైపు మనం చూద్దాం, ఆయన్నే మన యొక్క జీవపు వ్యక్తిగా మన జీవితంలో కలిగి ఉందాం.